పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ సర్కార్ రెవెన్యూ పెంచడంపై ఫోకస్ పెట్టింది. శాఖల వారీగా సమీక్షించి రెవెన్యూ పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు గ్రేటర్ సిటీకే పరిమితం అయిన పబ్ కల్చర్ ను ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరింపచేయడానికి ప్లాన్ చేస్తోంది. మరోవైపు కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేస్తోంది. మద్యంపై ఆదాయం పెంచుకోవటానికి రేవంత్ ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలేంటో చూద్దాం. ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టి పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆదాయం వచ్చే శాఖలపై ఫోకస్ పెట్టి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ శ్రమ లేకుండా అధిక ఆదాయం తెచ్చే శాఖల్లో కీలకమైనది ఎక్సైజ్ శాఖ. ఆదాయం పెంచుకునే క్రమంలో భాగంగా కొత్త ఎక్సైజ్ పాలసీపై కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు నెలాఖరుకు లైసెన్సుల గడువు ముగుస్తున్నందున 2 సంవత్సరాలు ఉన్నటువంటి గడువును మరో ఏడాది పెంచి 3 సంవత్సరాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 లక్షలుగా ఉన్న బిడ్డింగ్ ధరను 3 లక్షలుగా చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విధంగా చేయడంతో గతసారి 2,500 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్తుండగా ఈసారి దాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సిటీలో కల్లు దుకాణాల రద్దుతో బార్లు, మద్యం దుకాణాలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో మద్యం షాపుకు 1,10,00,000 రూపాయల ఫీజు ఉండగా గ్రేటర్ పరిధిలోని మున్సిపాలిటీల్లో 85 లక్షలు, మండలంలో 55 లక్షల ఫీజును వసూలు చేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కు పోటీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీలకు అనుమతినిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రెవెన్యూ పెంచుకునేందుకు పబ్ కల్చర్ పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇన్స్టెంట్ కాఫీ షాపుల తరహాలో రాష్ట్రంలో ఇన్స్టెంట్ బీర్ కేఫ్లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది కనీసం 100 మైక్రో బ్రూవరీలనైనా ఏర్పాటు చేసే దిశగా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్దేశించినట్టు తెలిసింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, ముంబై నగరాల్లో అమలవుతున్న మైక్రో బ్రూవరీ పాలసీలను అధికారులు పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా 6 నుంచి 10 మైక్రో బ్రూవరీ యూనిట్లను అనుమతించాలని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా 45,000 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం వేసుకున్న అంచనాగా తెలుస్తోంది.